కిడ్నాప్ జరగక ముందు 15 రోజుల ముందే ఇతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు పోలీస్ స్టేషన్లో ఈ సిపి గారికి వెళ్ళింది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ పీడీ యాక్ట్ సంతకం అవ్వకపోవడం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది. లేకపోతే అతను లోపలికి వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు. రెండోది, అతను రౌడీ షీటర్ అయింది, రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో 3 రోజులు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. అది అతని పరిస్థితి. అతనితో నేను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులను అడుగుతున్నాను, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్లు అడుగుతాను. ఏ రోజైనా మీరు నా గత 10 సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడుతూ ఉన్నాను, నా ఫోన్ డేటా తీసుకోండి. ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ, అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ, ఒక వీడియో కానీ, అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను దాన్ని సిద్ధం. రెండోది, పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి, వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి. ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివి సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారు నా పేరు? పోనీ ఎంపీ అయితే నా మీద భయపడి అనుకోవచ్చు. ఎమ్మెల్యే నేను ఎంతమంది 2019 ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారు? కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవటం, మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరీ పిలిపించుకుని ఒంట్లో బాగోలేదని పిలిపించుకోవటం, అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తోని శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం, తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలని ఉద్దేశంతో అతను చేయటం. కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళ ఫోన్లు ఎందుకు ఎత్తలేదని డౌట్ వచ్చిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో ఎంత దారుణమైన వార్తలు ఇవాళ ఈనాడు పేపర్, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అది. పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు. ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు. సరే ఏదో రాసుకుంటున్నారులే, రాసుకొని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు. మొన్న నిన్న ఈరోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంవివి సత్యనారాయణ 27 సంవత్సరాలు 1997లో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 100 అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను, నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను. ఏ ఒక్కరోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ లేదు ఎక్కడొక్కడ. ఒక్క కేసు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కళ్ళ వెంకటరావుతో నాకు గొడవ అయింది. ఒకరోజు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్ ఆయన సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవటం, ఆయన మీద కేసు పెట్టడం అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే. అంతే తప్ప ఏ ఒక్కరితో నాకు ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు. ఇటువంటిది ఈరోజు ఎంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేయని తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు, అతను ఎవడో నాకు తెలియదు, అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు, సైట్ డీల్స్ లేవు, సైట్ కొంటాలు లేవు, సైట్ అమ్మటాలు లేవు. అదేవిధంగా అతనికి ఒక కారు కాదు కదా, ఒక ఆటో కాదు, ఒక మోటార్ సైకిల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈ రోజు కూడా. అదేవిధంగా విల్లా కాదు కదా, ఒక కనీసం గుడిసు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చిపుచ్చుకునేవి కాదు, అన్ని రికార్డెడ్గా ఉండాలి. ఒక వెహికల్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నా పేరుతో కొనాలి, నేను ఫైనాన్స్ కట్టాలి, ఆ కారు అతని పేరు ఇవ్వాలి, లేదంటే నేను డబ్బులు పెట్టుకోవాలి అతని పేరుని ఇవ్వాలి. 5 కార్లు పోనీ నేను ఇచ్చాను, ఎక్కడున్నాయి చెప్పానండి కార్లు? ఏ కారు ఎక్కడుందో చెప్పానండి? 5 విల్లాలు ఎక్కడున్నాయి చెప్పానండి? 12 స్థలాలు ఎక్కడున్నాయి చెప్పానండి? ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎందుకు చేస్తాడో మనందరికీ అర్థం కాని విషయం. సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దు అనుకున్న మార్నింగ్ కూడా ఇవాళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసే పని ఏంటంటే మాకు నిజంగా మీ అందరు పాత్రికేయులందరికీ చెప్తాను, మనసు బాధతో చెప్తాను. పొద్దున పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు, అంత నేరం ఘోరం ఏం చేస్తాం ఊరికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మేము అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఇంకో విషయం,
సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది, దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి. ఈటీవీ వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్ దయచేసి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట. మంచిది, చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారు, షార్ట్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి నేనే కోరుతా ఉన్నా. కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఇది 13 కేసులు ఉన్న వ్యక్తిత్వం. అత్యంత దారుణంగా ఒక మహిళని మర్డర్ చేసి, రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తికి ఇవాళ వెనకేసుకొచ్చి అలాంటి వ్యక్తిని మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండోది,